సో, హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం యూఆర్ఎల్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాము. యాహ్! సో, బిఫోర్ గోయింగ్ దట్ నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అబౌట్ యూఆర్ఎల్. సో, యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అనమాట. సో, వాట్ ఈస్ దిస్ యూఆర్ఎల్? హౌ ఇట్ లుక్స్ లైక్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాస్ వి నో దట్ సో, https:// and www.instagram .com. సో, ఇలా అయితే మనం ఇస్తే అప్పుడు ఎప్పుడైతే మనం యూఆర్ఎల్ అనేది బ్రౌజర్‌లో ఇలా ఈ యూఆర్ఎల్ ఎప్పుడైతే మనం బ్రౌజర్‌లో ఎంటర్ చేస్తామో మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓపెన్ అవుతది కదా! సో, ఈ కంప్లీట్ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ దిస్ యూఆర్ఎల్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో విచ్ వాస్ ద ప్రోటోకాల్ అనమాట. ఓకేనా? సో, మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి బ్రౌజర్స్‌లో ఏంటంటే వన్ ఈస్ హెచ్‌టిటిపి అండ్ అదర్ వన్ ఈస్ హెచ్‌టిటిపిఎస్. హెచ్‌టిటిపి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఓకేనా? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. హెచ్‌టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. ఓకేనా? సో, లెట్ మీ షో యూ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద హెచ్‌టిటిపి. ఫుల్ ఫార్మ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. హెచ్‌టిటిపిఎస్ అంటే హైపర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ సెక్యూర్ ప్రోటోకాల్ అనమాట. మీన్స్ విచ్ వాస్ సెక్యూర్ ప్రోటోకాల్ అంటే ఏం లేదు ఎన్‌కోడింగ్ అండ్ డీకోడింగ్ విచ్ వాస్ ద సెక్యూర్‌గా ఉండిద్దనమాట. ఓకేనా? సో, ఇటు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటోకాల్. ఓకే. సో, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రోటోకాల్. అండ్ సెకండ్ వన్ ఏదైతే ఉందో www.instagram.com అని ఇదేంటంటే డొమైన్ నేమ్ అనమాట. ఇదేంటంటే డొమైన్ నేమ్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, డొమైన్ నేమ్. ఓకేనా? సో, ఈ డొమైన్ నేమ్ ఏంటంటే ఇట్ వాస్ ఎ యూజర్ ఫ్రెండ్లీ నేమ్ ఆఫ్ ఎన్ ఐపీ అడ్రెస్. ఓకే. సో, మనకి ఏంటంటే ఒక సర్వర్ ఉండిద్ది కదా! ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఉండిద్ది కదా! ఆ ఐపీ అడ్రెస్‌కి ఫ్రెండ్లీ నేమ్ అనమాట ఇది. ఓకేనా? మనం ఏంటంటే ఐపీ అడ్రెస్‌లనేది గుర్తుపెట్టుకోలేం కదా! సో, ఏంటంటే డొమైన్ నేమ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ నేమ్ ఆఫ్ ద ఐపీ అడ్రెస్. ఓకే. కూల్. నౌ యూఆర్ఎల్ పార్ట్ గురించి మీకు అర్థమైందనుకుంటున్నాను. వాట్ ఈస్ ప్రోటోకాల్? వాట్ ఈస్ డొమైన్? ఓకే. కూల్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ కాపీ దిస్ యూఆర్ఎల్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్లాష్ రీల్స్ అని ఇస్తాను. ఓకేనా? స్లాష్ రీల్స్ అని ఇస్తాను. ఎప్పుడైతే స్లాష్ రీల్స్ అని ఇస్తానో నాకేంటి రీల్స్ అనేది విండో ఓపెన్ అవుతది. రీల్స్ విండో ఓపెన్ అవుతది. ఎప్పుడైతే హెచ్‌టిటిపిఎస్ డాట్ www.instagram.com అని ఓపెన్ చేస్తే నాకేంటంటే ఏదైతే హోమ్ పేజ్ ఉండిద్దో అది ఓపెన్ అవుతది. స్లాష్ రీల్స్ అనిస్తే నాకేంటి రీల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. స్లాష్ పోస్ట్స్ అనిస్తే పోస్ట్స్ అనిస్తే నాకు పోస్ట్స్ యొక్క ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, ఇప్పుడేంటంటే ఈ రీల్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కాల్డ్ యాస్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఈ రీల్స్ అనేది ఏదైతే ఉందో ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ పాత్ అనమాట. ఓకేనా? ఇది పాత్ అనమాట. ఓకేనా? ఇనీషియల్‌గా ఏంటంటే మనం ఏంటంటే లెట్ మీ కాపీ ఇట్. ఓకే. అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో, ఇనీషియల్‌గా రీల్స్ అనేది ఉండవు. ఎప్పుడైతే మనం డాట్ ఇన్‌స్టాగ్రామ్.కామ్ అని ఇస్తామో అప్పుడేంటి మనకి ఈ రీల్స్ అనే పాత్ అనేది ఉండదు. ఓకేనా? జస్ట్ ఓన్లీ స్లాష్ అనేది ఉండిద్ది. మీన్స్ విచ్ వాస్ ది రూట్ పాత్. ఓకేనా? ఎప్పుడైతే ఏమీ లేకోకుండా ఉందో దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ రూట్ పాత్. ఓకే. దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ రూట్ పాత్. ఇక్కడ ఏమి మెన్షన్ చేయకోకుండా జస్ట్ స్లాష్ అనేది మెన్షన్ చేస్తాము. స్లాష్ మెన్షన్ చేయకపోయినా ఏంటంటే దట్ వాస్ ద రూట్ పాత్ అనమాట. ఆ రూట్ పాత్‌కి మనం ఏమైనా ఎక్స్‌టెండ్ చేస్తే లైక్ రీల్స్, లైక్ పోస్ట్స్ గానీ ఆర్ ఎల్స్ యూజర్స్ గానీ ఇలా మనం ఏమైనా మెన్షన్ చేస్తే అది పాత్స్ కింద వస్తదన్నమాట. ఓకే. నౌ ఇప్పుడు నా రిక్వైర్‌మెంట్ ఏంటంటే హెచ్‌టిటిపి ఓకే. సో, ఈ ఉంది కదా! ఈ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్‌లో నేనైతే ఒక యూజర్‌ని సెట్ చేస్తాను. అప్పుడు నాకేంటి యూజర్స్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్ మీ జూమ్ ఔట్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా వస్తది కదా! నాకు అవినాష్ అని. అంటే ఇప్పుడేంటి ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్స్ అనేవాడు ఎవరైతే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్ ఉందో వాడి డీటెయిల్స్ వస్తాయి నాకు. అంతే కదా! ఎప్పుడైతే నేను www.instagram.com/users అని ఓపెన్ చేశాననుకోండి. నాకొక సెర్చ్ బార్ లాగా వస్తది కదా! ఆ సెర్చ్ బార్‌లో నేను నేమ్ అనేది ఎంటర్ చేయాలి.
ఎప్పుడైతే నేమ్ అనేది ఎంటర్ చేశానో అప్పుడు నాకు యూఆర్ఎల్ అనేది ఇట్లా ఉండిద్దనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఓకేనా? లెట్ మీ డ్రా ఇట్ హియర్. సో, ఇక్కడ ఏదైతే క్వెషన్ మార్క్ నుంచి తర్వాత ఏదైతే ఉందో వి విల్ కాల్ ఇట్ యాస్ క్వెరీ. ఓకేనా? వి విల్ కాల్ ఇట్ యాస్ క్వెరీ. ఈ క్వెరీ ఏంటంటే లైక్ సెర్చ్ అనమాట. ఓకేనా? సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ఎ దట్ అనమాట. క్వెరీ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ఎ సెర్చ్ అనమాట. నౌ ఐ హోప్ మీకు పాత్ అనేది ఏంటో అర్థమైంది. రూట్ పాత్ అనేది ఏంటో అర్థమైంది. దెన్ క్వెరీ అంటే కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, మనం ఏంటంటే ఈ ఇండివిడ్యువల్ ఏంటంటే ఓన్లీ పాత్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా, ఈ క్వెరీని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా, ఇలా మనం ఏమన్నా యూఆర్ఎల్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, యూఆర్ఎల్‌లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ లైక్ రూట్ పాత్ గాని, క్వెరీస్ కానీ ఇవన్నీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వి నీడ్ ద యూఆర్ఎల్ మాడ్యూల్. ఓకేనా? వి నీడ్ ద యూఆర్ఎల్ మాడ్యూల్. సో, యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది ఇన్‌బిల్ట్‌గా లేదు. వి నీడ్ టు గెట్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. ఓకేనా? థర్డ్ పార్టీ. సో, ఏంటంటే యూఆర్ఎల్ అనేది థర్డ్ పార్టీ మాడ్యూల్ అనమాట. ఓకే. సో, హౌ టు ఇన్‌స్టాల్ దట్ యూఆర్ఎల్ మాడ్యూల్. మనకేంటంటే ఎన్‌పిఎం అనే ప్యాకేజ్ వి డిస్కస్డ్ అబౌట్ ఎన్‌పిఎం. ఎన్‌పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇందులో ఏంటంటే కంప్లీట్ ఎన్‌పిఎం వెబ్‌సైట్ అనేది ఉండిద్ది. ఓకేనా? కంప్లీట్ ఎన్‌పిఎం వెబ్‌సైట్ అనేది ఉండిద్ది. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకేంటంటే ప్యాకేజెస్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్యాకేజ్ అయితే కావాలో ఆ ప్యాకేజ్ అనేది సెర్చ్ చేసుకోవాలి. లైక్ ఏ మాడ్యూల్ అనమాట. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది కావాలి. యూఆర్ఎల్ నొక్కి సెర్చ్ అనేది నొక్కండి మీరు. ఓకేనా? నాకు చూసారా? ఇట్లా మాడ్యూల్స్ డిఫరెంట్ ఏంటంటే మాడ్యూల్స్ అనేది ఉన్నాయి. అవన్నీ వస్తది. బట్ ఏంటంటే మనకి ఓన్లీ యూఆర్ఎల్ మాడ్యూల్ కాబట్టి కావాలి కాబట్టి జస్ట్ ఫస్ట్ ఏదైతే వచ్చిద్దో అది క్లిక్ చేయండి. ఓకేనా? సో, కంప్లీట్ ఇన్ఫో అబౌట్ దట్ యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది వచ్చిద్ది. ఓకేనా? సో, ఎలా యూజ్ చేయాలి? ఏమేమున్నాయి? అవన్నీ వస్తాయన్నమాట మనకి. ఓకే. కూల్. నౌ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది వాడు ఒక లింక్‌లా ఒకటి కమాండ్ ఇచ్చాడు మనకి. ఎన్‌పిఎం స్టాండ్స్ ఫర్ ఇన్‌స్టాల్. ఓకేనా? స్టాండ్స్ ఫర్ ఇన్‌స్టాల్. సో, ఇక్కడ నేను ఇస్తాను. ఏమని ఇస్తానంటే సీడీ డాట్ డాట్ సీడీ ఇప్పుడు ఈ నోట్.js 6 అనే ఫోల్డర్‌లోకెళ్తున్నాను. నేను నోట్.js X. Okay. So now I present inside this and Node.js 6 అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ఇన్‌స్టాల్ దిస్ ప్యాకేజ్ ఓకేనా? నేను చెప్పాను మీకు స్టార్టింగ్ వీడియోస్‌లోనే మనం ఏమైనా ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకున్నా ఆర్ ఎల్స్ డిలీట్ చేయాలనుకున్నా ఫస్ట్ వి హావ్ టు ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్‌పిఎం. ఎన్‌పిఎం అనేది ఇనిషియలైజేషన్ చేయాలి. అది ఎలా? ఎన్‌పిఎం ఇనిట్. సో, ఎప్పుడైతే ఎన్‌పిఎం ఇనిట్ చేస్తానో ఇట్ విల్ ఆస్క్ ఫర్ సమ్ డీటెయిల్స్. సో, ఐ విల్ గో ఫర్ దట్ రాండమ్ డీటెయిల్స్ ఓన్లీ. సో, సింపుల్‌గా ఎంటర్ చేశాను. నాకు ఏంటి ప్యాకేజ్.json ఫైల్ అనేది క్రియేట్ అయింది. నౌ ఐ విల్ ఇన్‌స్టాల్ దిస్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. ఓకేనా? వి కెన్ గివ్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఆల్సో. ఇన్‌స్టాల్ యూఆర్ఎల్ ఓకేనా? ఎప్పుడైతే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ యూఆర్ఎల్ అని ఇస్తామో మనకేంటంటే యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది యాడ్ అవుతది. ఓకేనా? యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది గెట్ చేసుకోండి. మీరు ప్యాకేజ్.json ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డిపెండెన్సీస్ మీన్స్ అవర్ ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ సమ్ ప్యాకేజెస్ రైట్. సో, ఏంటంటే ఇక్కడ ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో వాట్ ఈస్ దిస్ డిపెండెన్సీస్ మీన్స్ అవర్ హోల్ ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ దిస్ ప్యాకేజ్. ఓకేనా? దిస్ మాడ్యూల్ అని ఇట్ డిఫైన్స్ ద డిపెండెన్సీస్. ఓకేనా? డిపెండెన్సీస్ వాట్ డిఫైన్స్ మీన్స్ వాట్ ఎవర్ ఇన్‌సైడ్ దిస్ డిపెండెన్సీస్ ప్రెజెంట్స్ ఓకేనా? ఏవైతే మాడ్యూల్స్ అనేవి ఈ డిపెండెన్సీస్ లోపల ప్రెజెంట్ అయ్యి ఉంటాయో, ఆ మీనింగ్ ఇవన్నీ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్‌లో యూజ్ చేసుకుంటున్నాము. మీన్స్ దిస్ హోల్ మాడ్యూల్స్ మీన్స్ అవర్ హోల్ ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ దిస్ యూఆర్ఎల్ మాడ్యూల్. ఓకే. నౌ ఇప్పుడేంటంటే కాన్స్ట్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు నౌ లెట్ మీ రిక్వైర్ దట్ యూఆర్ఎల్ ఓకేనా? సో, యూఆర్ఎల్ అని తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకేమవుతదిక్కడ చెప్పండి? సో, ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నానో నేను ఓకేనా? ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నానో ఆ ఇన్‌స్టాల్ మాడ్యూల్‌ని నేను గెట్ చేసుకున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి. సో, జస్ట్ ఎ మినిట్ నేనిప్పుడు ఏం చేస్తానంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాను. లెట్స్ సే వి నీడ్ టు రిక్వైర్ ద హెచ్‌టిటిపి మాడ్యూల్ రైట్. సో, హెచ్‌టిటిపి ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ హెచ్‌టిటిపి మాడ్యూల్ కూడా నేను తెచ్చుకున్నాను.
Now I'm going to create the server. HTTP const, then server is equals to http dot create server. Okay, then I need to call function request dot response. Then of course, yeah. So let me remove this arrow. Okay. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లిజన్ కూడా క్రియేట్ చేస్తాను. సర్వర్ లిజన్స్ టు ద పోర్ట్ నెంబర్ 7000. ఓకేనా? సో మై సర్వర్ వాజ్ లిజన్స్ టు ద port number 7000. I'm calling the callback function also here. Okay. So function, okay, is cool. Now, yeah, let me log the server started. Okay. సర్వర్ స్టార్టెడ్ అని ఇట్లా క్రియేట్ చేస్తాను. ఓకే. సో ఐ హోప్ మీకు ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. నేనేం చేశానంటే ఫస్ట్ యూఆర్ఎల్ అనే మాడ్యూల్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను. దెన్ ఏం చేశాను, హెచ్‌టిటిపి మాడ్యూల్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ సర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. సర్వర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేశాను, లెట్స్ సే అంటే లిజన్ చేసుకున్నాను. అంటే ఏ పోర్ట్‌లో నా సర్వర్ అనేది రన్ అవ్వాలి అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము, యూఆర్ఎల్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాము. హెచ్‌టిటిపి మాడ్యూల్ యూజ్ చేసాము. ఒక సర్వర్‌ని క్రియేట్ చేసాము. అండ్ ఏంటంటే ఆ సర్వర్ వాస్ లిజనింగ్ ఆన్ ద పోర్ట్ నంబర్ 7000. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటంటే లెట్ మీ క్రియేట్ ద యూఆర్ఎల్. సో రిక్వైర్డ్ డాట్ యూఆర్ఎల్. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో మనం ఈ ది రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ గురించి మనం తెలుసుకున్నాము కదా! సో ఇప్పుడేంటంటే సేమ్ ఎగ్జాంపుల్ నేను రిపీట్ చేస్తాను. రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్. ఓకే. దెన్ స్విచ్ కేస్ ఐ విల్ రైట్. జస్ట్ ఎ మినిట్. సో కేస్, సో రూట్ పాత్‌కి ఏంటంటే నేను దిస్ వాస్ లైక్ ఏ రెస్ట్ డాట్ ఎండ్ ఇట్స్ ఏ రూట్ పేజ్ అని ఇస్తాను. ఓకే. కూల్. నౌ అండ్ కేస్ 2కి ఇట్స్ లైక్ ఏ రీల్స్. ఓకే. రీల్స్ అని ఇచ్చాను. నౌ రెస్ట్ డాట్ రెస్ట్ డాట్ ఎండ్. ఓకే. దెన్ రీల్స్ పేజ్. ఓకే. సో దెన్ నెక్స్ట్ కేస్ ఫైనల్ వాస్ లెట్స్ సే యూజర్స్. ఓకే. యూజర్స్ అని ఇచ్చాము. నౌ let me write it as dot end. Let's say users page. Then default page వచ్చేసి సో రెస్ట్ డాట్ ఎండ్ వచ్చేసి ఏంటి, లెట్స్ సే బ్యాడ్ రిక్వెస్ట్. ఇలా నేను ఇచ్చుకున్నాను. అండ్ లెట్ మీ ఓపెన్ మై బ్రౌజర్ అండ్ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ స్లాష్ అని ఇచ్చాను. ఎప్పుడైతే స్లాష్ అని ఇస్తానో నాకు ఓకే జస్ట్ ఎ మినిట్. లెట్ మీ రన్ ద స్క్రిప్ట్ ఫైల్ node index.js అండ్ సర్వర్ వాస్ స్టార్టెడ్. లెట్ మీ రీఫ్లోట్. సో ఇక్కడ చూసుకుంటే నాకు లెట్ మీ ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఎ మినిట్. వై ఇట్ వాస్ సో రెస్ట్ డాట్ అండ్ రెస్ట్ డాట్ ఎండ్. Okay, now everything was fine. I don't know why this error was coming. Let me, yeah, we didn't keep the break. Okay, so break పెట్టలేదు. సో అందుకనే నాకు వచ్చింది let me keep the break. Okay, cool. And let me run it again. Node index.js. సో ఎప్పుడైతే రిఫ్రెష్ చేశానో నాకు చూడండి రూట్ పేజ్ అయితే వచ్చింది. Now whenever I go to the /reels, సో రీల్స్ పేజ్ వచ్చింది. దెన్ యూజర్స్‌కి వెళ్తాను. నాకు యూజర్స్ పేజ్ వచ్చింది. ఓకేనా? యూజర్స్ పేజ్‌కి వెళ్తే యూజర్స్ అని వచ్చింది. బట్ నాకేంటంటే ఈ యూజర్స్ పేజ్‌లో ఒక సెర్చ్ బార్ ఉంది. ఆ సెర్చ్ బార్‌లో నేను ఏంటంటే వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్ అంటే సెర్చ్ బార్‌లో అవినాష్ అని నొక్కాను. ఓకేనా? ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద నేమ్ రైట్. యూజర్ నేమ్ అడిగిద్ది. ఓకేనా? ఆ యూజర్ నేమ్ ఏం టైప్ చేశాను నేను? అవినాష్ అని టైప్ చేశాను. ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ టోటల్ పాత్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది ఏదైతే క్వెషన్ మార్క్‌తో ఉందో అది క్వెరీ అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో అది పాత్ అనమాట. ఇది పాత్ అండ్ ఇదేంటంటే
క్వెరీ. నాకు ఇప్పుడు ఓన్లీ ఈ క్వెరీ మాత్రమే కావాలి. ఓకేనా? ఓన్లీ ఇప్పుడు ఈ క్వెరీ మాత్రమే కావాలి. ఈ క్వెరీ మాత్రమే కావాలనుకుంటే దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూఆర్ఎల్ మాడ్యూల్ వి ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ క్వెరీ అనమాట. వితౌట్ ద యూఆర్ఎల్ మాడ్యూల్ వి కెనాట్ గెట్ ఇట్. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు మనకి యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది. ఈ యూఆర్ఎల్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే క్వెరీస్‌ని తెచ్చుకోవచ్చు. వితౌట్ ద యూఆర్ఎల్ మాడ్యూల్ వి కెనాట్ గెట్ ద క్వెరీస్. సో, ఎప్పుడు ఎలా తెచ్చుకోవాలంటే కస్టమ్ యూఆర్ఎల్ ఈస్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఈ యూఆర్ఎల్ ఓకేనా? ఈ యూఆర్ఎల్ డాట్ పార్స్ ఓకే. డాట్ పార్స్ అండ్ వి హావ్ టు పాస్ దిస్ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్. ఓకే. కూల్. నౌ ఎప్పుడైతే నేను కన్సోల్ డాట్ లాగ్ కస్టమ్ యూఆర్ఎల్ చేస్తానో చూడండి. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూస్తే నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకే. చూసారా? నాకు ఏదైతే అన్నీ వచ్చి క్వెరీ వచ్చేసి నల్ అని ఉంది. ఐ డోంట్ నో వై బికాజ్ సో ఓకే. ఆహ్, ఓకే. సారీ ఇదిగోండి ఇక్కడుంది. చూసారా? సో, క్వెరీ వచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్, సెర్చ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్ అండ్ టోటల్ పాత్ అనేది వచ్చింది నాకు. ఓకేనా? సో, ఇలా మనం ఏంటంటే ఓన్లీ ఈ క్వెరీస్‌ని తెచ్చుకోవాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ మాడ్యూల్ అనమాట. ఇప్పుడు నేనేంటంటే సో, రిక్వెస్ట్ కస్టమ్ యూఆర్ఎల్ డాట్ క్వెరీ ఓకేనా? ఓన్లీ క్వెరీ తెచ్చుకుంటాను చూడండి. లెట్ మీ క్లియర్ ఇట్. లెట్ మీ స్టాప్ ద సోర్స్ అండ్ రీరన్ ఇట్ అగైన్. సో, ఇప్పుడు అగైన్ రిఫ్రెష్ చేస్తాను చూడండి. చూసారా? నాకు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్ అనేది ఏదొచ్చిందో ఇది యాక్చువల్ పాత్ అనమాట. ఈ పాత్‌లో ఉన్న క్వెరీని ఇప్పుడు నేను విత్ ద హెల్ప్ ఆఫ్ యూఆర్ఎల్ మాడ్యూల్ నేను తెచ్చుకున్నాను. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వై వి నీడ్ యూఆర్ఎల్ మాడ్యూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూఆర్ఎల్ మాడ్యూల్ వి విల్ గెట్ ద హ్మ్. వాట్ వి విల్ గెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూఆర్ఎల్ వి విల్ గెట్ ద క్వెరీస్ అనమాట. ఓకే. క్వెరీస్‌ని ఏమైనా కావాలనుకుంటే వి విల్ గెట్ ఇట్. నౌ ఇప్పుడు జస్ట్ ఓన్లీ నేను కస్టమ్ యూఆర్ఎల్‌ని లాగ్ చేస్తున్నాను. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో, ఎప్పుడైతే రిఫ్రెష్ చేశానో ఇక్కడ చూడండి మనకి హోస్ట్ నేమ్ అనేది నల్ ఉంది. పోర్ట్ వచ్చేసి నల్ ఉంది. ఓకేనా? అగైన్ హోస్ట్ నేమ్ ఇవన్నీ నల్ ఉన్నాయి. ఓకే. సో, ఇవి ఏంటంటే మనకి జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిక్వెస్ట్ జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఇప్పుడు నేను అగైన్ రన్ చేస్తాను చూడండి. లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే. యాహ్! సో, ఐ హోప్ ఓన్లీ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఇలా అయితే మనం ఓకే. జస్ట్ ఎ మినిట్. సారీ. సో, ఇలా యూఆర్ఎల్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని మనం క్వెరీస్‌నయితే తెచ్చుకుంటాము. ఈ క్వెరీస్‌ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది లేటర్ వీడియోస్‌లో నేను చెప్తాను. ఓకే. డోంట్ వరీ. సో, యాహ్! ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పార్స్ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్. ఓకే. లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో, ఇక్కడ చూసుకుంటే నాకు డేటా అయితే వస్తుంది. ఓకేనా? సెర్చ్ క్వెరీ అనేది. ఐ డోంట్ నో వై బికాజ్ ఈ హోస్ట్ నేమ్ అవన్నీ రావట్లేదు. నేను హోస్ట్ నేమ్ అవన్నీ గెట్ చేద్దామనే మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ రావట్లేదు. యాహ్! ఐ థింక్ ఈ హోస్ట్ నేమ్ ఇవన్నీ ఏంటంటే మనకి రిక్వెస్ట్ డాట్ హెడర్‌లో ఉంటాయి. లెట్స్ మీ రైట్ ఇట్ రిక్వెస్ట్ డాట్ హెడర్. ఓకే. ఇప్పుడు చూడండి. సో, యాహ్! ఇదన్నమాట రిక్వెస్ట్ డాట్ హెడర్. ఈ హోస్ట్ నేము ఓకేనా? దెన్ మనకి జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ. హోస్ట్ వచ్చేసి ఇది లోకల్ హోస్ట్ 7000 అండ్ ఆహ్, యాహ్! పోర్ట్ నేమ్ అవన్నీ నల్లొస్తున్నాయి. ఐ డోంట్ నో వై. సో, ఈ యూఆర్ఎల్ గురించి మీకు అర్థమైంది కదా! యూఆర్ఎల్ మాడ్యూల్ మెయిన్ పర్పస్ ఎందుకు యూజ్ చేస్తామో. సో, ఓన్లీ క్వెరీస్‌ని తెచ్చుకోవడానికి వి విల్ యూజ్ దిస్ యూఆర్ఎల్ అనమాట. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. సో, అప్పుడు మీకేంటంటే కొంచెం ఈజీగా అర్థమైద్ది. ఓకే.
So until then, please subscribe to my YouTube channel. Thank you for watching.